జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు నవరత్నాలని చెప్పి ప్రజలకు మాట ఇచ్చి అన్ని ఈ మేనిఫెస్టోని అంతా కూడా 6 నెలల్లో కంప్లీట్గా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు దేశంలో ఎవరున్నా అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోను ఎవరు కూడా పూర్తిగా అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, కరోనా లాంటి కష్టకాలం వచ్చినా మేనిఫెస్టోను మిస్ చేయకుండా, పోస్ట్ పోన్ చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అటు ఏదైనా సరే ఒక మాట ఇచ్చారంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, హ్యుమానిటీ ఉండేటువంటి వ్యక్తి. ఏదైనా సరే ప్రజలందరూ కూడా కష్టాలు ఉన్నారంటే వాళ్ళ కష్టాన్ని ఎట్లా తీర్చాలి అనేటువంటి ఆలోచన, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఏదైనా సరే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడాలంటే విద్యా వైద్యం అన్నిటికంటే ముఖ్యం పేద ప్రజలకు అనే అటు విద్యా వైద్యంలో వినూత్నమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇంతవరకు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రులలో అంత విజన్ తర్వాత క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. రేపు డిసెంబర్ 21వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కర్నూలులో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలకు సామాజిక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఉండాలి. ఈ రాష్ట్రానికి మంచి సేవ చేయాలి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరినీ ముందరికి తీసుకుపోయే దాంట్లో, అలాగే కార్యకర్తలకు, నాయకులను కూడా ఆయన అందరినీ అభివృద్ధి చేసే పదంలో ఆయన నడిచేదానికి భగవంతుడు ఆయనకు శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అని కంప్లీట్గా కూడా నేను పలకడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. జగన్ అన్న అనేది నాకు చాలా ఇష్టమైన పేరు. ఎందుకంటే జగన్ అన్నని ఎప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిగా కన్నా కూడా నా సొంత మనిషిగా, నా సొంత అన్నదమ్ముడిలాగా అట్లా భావించాను. అంటే ఆ రిలేషన్షిప్ ఈరోజు వరకు కూడా మెయింటైన్ అవుతూ ఉంది. అది నాకు చాలా సంతోషమైన విషయం అన్నమాట. జగన్ అన్న ప్రజలందరి మనస్సుల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న జగన్ అన్నకు హ్యాపీ బర్త్డే జగన్ అన్న. మీకోసం దేవుడు ఇంకా మంచి శక్తిని, ఆరోగ్యాన్ని, విజయాన్ని ఆసరాగా ఇవ్వాలని చెప్పని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగన్ అన్న.